ఇద్దరు ప్రయాణికులు ఒకే దారిలో నడుచుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. ఒక ప్రయాణికుడి దగ్గర లాంతరు ఉంది, కానీ ఇంకో ప్రయాణికుడి దగ్గర లాంతరు లేదు. కానీ ఇద్దరూ పక్క పక్కనే నడుచుకుంటూ వెళ్లడం వలన వెలుగు వారి వెళ్లే మార్గంలో పడి దారి స్పష్టంగా కనిపిస్తోంది. దీపం ఉన్న వ్యక్తి ఎంత సులభంగా అడుగులు వేస్తున్నాడో, దీపం లేని వ్యక్తి కూడా అంతే సులభంగా అడుగులు వేస్తున్నాడు. లాంతరు లేని వ్యక్తి తన దగ్గర లాంతరు లేదని అసలు బెంగే పడలేదు. ఇలా ఇద్దరు ప్రయాణికులు చాలా దూరం నడిచాక ఒక 4 రోడ్ల కూడలికి చేరుకున్నారు. అప్పటిదాకా వారిద్దరూ వారి ప్రయాణాన్ని చాలా సాఫీగా సాగించారు. కానీ అక్కడి నుంచి వారి దారులు వేరయ్యాయి. లాంతరు ఉన్న ప్రయాణికుడు కుడివైపుకి, లాంతరు లేని ప్రయాణికుడు ఎడమవైపుకి వెళ్ళాలి. లాంతరు ఉన్న వ్యక్తి కుడివైపుకు తిరిగి వెళ్లిపోయాడు. కాంతి కూడా అతనికి దారి చూపిస్తూ అతనితో పాటే వెళ్లిపోయింది. కానీ ఈ లాంతరు లేని ప్రయాణికుడు ఎడమవైపుకు తిరిగి 10 అడుగులు వేశాడో లేదో కాలు ముందుకి కదలలేదు. దానికి కారణం చిమ్మ చీకటి. అతనికి అప్పుడు ఏడుపు వచ్చింది. లాంతరు ఉన్న ప్రయాణికుణ్ణి తలుచుకున్నాడు. అతను నా పక్కన ఉన్నంతసేపు నా ప్రయాణం చాలా సాఫీగా సాగిపోయింది. అతను వెళ్లిపోవడంతో తన మార్గం అంధకార బంధనమైందని, తన దగ్గర కూడా ఒక చిన్న దీపం ఉంటే ఎంత బాగున్ను, నా ప్రయాణం సాఫీగా సాగేది కదా అంటూ బాధపడ్డాడు. ఇక్కడ మనం ఎప్పటికీ మరిచిపోకూడని ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ కథలో లాగే మనకు ఇతరులు కొంతవరకే మార్గాన్ని చూపిస్తారు. ఆ తర్వాత మన దారి మనమే వెతుక్కోవాలి. చివరిదాకా ఎవరూ ఎవరికి దారి చూపించలేరు. మనకు విద్య నేర్పే గురువు చేసే పని కూడా ఇదే. గురువు దగ్గర ఉన్న కాంతి కొంతవరకే మనకి దారి చూపిస్తుంది. గురువు గారి కాంతిని ఉపయోగించుకొని శిష్యులు కూడా తమలో ఉన్న జ్ఞానదీపాన్ని వెలిగించుకున్నప్పుడు మాత్రమే వారి ప్రయాణాన్ని చివరిదాకా ఎటువంటి అడ్డంకి లేకుండా చేయగలరు. మీరేమంటారు? అవునంటారా? కాదంటారా? కామెంట్స్ లో తెలియజేయండి.